జపమాలల విషయంలో చాలా రకాల నియమాలు శాస్త్రంలో సూచించారు. ఈ నియమపాలన చేయకపోతే పూజాఫలం దక్కదు. అంతేకాదు, సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల నష్టం కూడా కలగొచ్చు. ఇంతకీ మీరు మెడలో ఎలాంటి మాల ధరిస్తున్నారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. సనాతన హిందూ ధర్మంలో మాలధారణకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. భగవంతునికి పూమాల సమర్పించి బంగారం వంటి లోహంతో చేసిన మాల లేదా మణిమాలను కూడా వేస్తారు. రకరకాల మాలలు రకరకాల దేవతలకు ప్రీతిపాత్రమైనవిగా ఉంటాయి. ఉదాహరణకు శివారాధకులు రుద్రాక్షమాల ధరిస్తే విష్ణు ఆరాధకులు తులసిమాల ధారణ చేస్తారు. పూజలు జపాలకు కూడా జపమాలలను ఉపయోగిస్తారు. ఈ మాలల విషయంలో చాలా రకాల నియమాలు శాస్త్రంలో సూచించారు. ఈ నియమపాలన చేయకపోతే పూజాఫలం దక్కదు. అంతేకాదు, సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల నష్టం కూడా కలగొచ్చు. మెడలో వేసుకున్న మాలను జపానికి వినియోగించకూడదు. ఇలా జపమాల విషయంలో కొన్ని నియమాలు నిష్టలు ఉన్నాయి. వాటి గురించి పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. రుద్రాక్షను శివప్రసాదంగా భావిస్తారు. అందుకే ఋషులు సాధువులు తప్పకుండా రుద్రాక్ష ధరిస్తారు. కానీ రుద్రాక్షను కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం కూడా ధరిస్తారు. జ్యోతిష్యం ప్రకారం రుద్రాక్షను సరైన ముఖంతో ఉన్నదాన్నే ధరించాలి. లేదంటే ఆరోగ్య నష్టం, ఆర్థిక నష్టం జరగొచ్చు. అంతేకాదు, పవిత్రతను కాపాడేందుకు పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి. తులసిమాలను జపానికి వినియోగిస్తారు. దీన్ని మెడలోనూ మణికట్టుకు కూడా ధరిస్తారు. తులసి పూసల ధారణ వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం దొరుకుతుందని నమ్మకం. కానీ ఈ మాల ధరించినప్పుడు మాంసం, చేపలు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ నియమాలు పాటించకపోతే లాభానికి బదులుగా నష్టం జరగొచ్చు. జీవితంలో ఆనందం, శాంతి కరువు కావచ్చు. గంధపు పూసలు హిందువులు చాలా రకాల ఆధ్యాత్మిక సాధనల్లో వినియోగిస్తారు. మహావిష్ణువు పూజకు తెల్ల చందనం, పసుపు గంధం వినియోగిస్తారు. ఎర్రచందనం మాలలు అమ్మవారికి పూజకు వాడతారు. అమ్మవారి ఉపాసకులు ఎర్రచందనమాల ధరించాలి. ఎర్రచందనమాల ధారణతో రాహు, కేతు దోషాలు కూడా తొలగిపోతాయి. ముత్యాలమాల అందానికి ప్రతీక. వీటితో నగలు కూడా తయారు చేస్తారు. కానీ క్రమం తప్పకుండా ముత్యాల పూసలను ధరించాలి అనుకుంటే ముందు జాతకంలో చంద్రుని స్థానం గురించి తెలుసుకున్న తర్వాతే ధరించడం మంచిది. ముత్యాన్ని చంద్రుని రత్నంగా భావిస్తారు. చంద్రుడు శుభంలో లేని పక్షంలో ముత్యాలు ధరించడం వల్ల మానసిక క్షోభ పెరిగి మానసిక సమస్యలు రావచ్చు. స్ఫటికమాల కూడా పవిత్రమైంది. స్ఫటికమాల ధరించడం వల్ల శుక్రగ్రహానికి సంబంధించిన శుభాలు కలుగుతాయి. జ్యోతిష్యంలో శుక్రగ్రహ దోష నివారణకు స్ఫటికమాల ధరించాల్సిందిగా సూచిస్తారు. జన్మజాతకుడు శుక్రుడు చెడిపోయి ఉంటే దీన్ని ధరించడం వల్ల సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే పండితుల సలహా మేరకు మాత్రమే వీటిని ధరించాలి.